गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सभादेवताभ्यो नमः। నిన్నటి రోజున సౌనకాదులు సూత మహాముని ప్రశ్నించారు, గొప్పవైన భాగవతం గురించి చెప్పమని. అప్పుడు సూతుడు పురాణాలలోకెల్లా రాజమైన పురాణం ఏంటది దేవి భాగవతం గురించి చెప్పుకుందామన్నారు. దాని ఘట్టంగా దానిలో చెప్పుకోవాల్సిన విధంగా ఈరోజు మనం అమ్మవారి యొక్క మహిమను గురించి తెలుసుకుంటాం. దేవి మహిమను వర్ణనం, అమ్మవారి యొక్క మహిమ. అందరికి అమ్మవారు తెలుసు. అమ్మవారి గురించి అమ్మవారి యొక్క మహిమ ఏంటనేది ఈ రోజున చెప్పుకుందాం. శృతిపదంలో దేనిని విద్య అంటారు? శృతిపదంలో అమ్మవారిని విద్య అంటారు. దేవి అంటే అమ్మవారు, శ్రీ విద్య. దేవి ఉపాసన అంటే విద్య అంటారు, చదువు, జ్ఞానం అని అర్థం. ఆమె సర్వశక్తి స్వరూపిణి. అన్ని శక్తులు అమ్మవారి దగ్గరే ఉన్నాయి. బ్రహ్మదేవుడిలో ఉన్న శక్తి ఆవిడ భార్య అయిన సరస్వతీదేవి, శివుడిలో ఉన్న శక్తి ఆవిడ భార్య అయిన అమ్మవారు పార్వతీదేవి లేదంటే అంబిక. అలానే విష్ణువులో ఉన్న శక్తి ఆవిడ యొక్క భార్య లక్ష్మీదేవి. ఎలాగా? బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయాలి కదా, ఆయనకి జ్ఞానం చాలా ఉండాలి. అందుకనే సరస్వతీదేవి భార్య. ఎవరికి? బ్రహ్మకి సరస్వతీదేవి భార్య. ఎందుకు? చాలా ఆలోచించి సృష్టి రచన చేయాలి. ఎవరిని పుట్టించాలి, ఎలా పుట్టించాలి, ఏంటి, దానికి నాలెడ్జ్ కావాలి. అందుకని ఆయన భార్య, ఆయనలో ఉన్న శక్తి ఏం శక్తి ఉండాలి? జ్ఞానశక్తి. అందుకని అమ్మవారు సరస్వతీదేవి ఆయన భార్యగా వచ్చింది. సరస్వతీదేవి లేకపోతే సృష్టి రచన బ్రహ్మదేవుడు చేయలేడు. అలా విష్ణువు కంట్రోలర్, అన్నీ కూడా బాధ్యతలు చేయాలి కదా, కంట్రోలర్, కష్టాలు వచ్చిన వాళ్ళు ఆదుకోవాలి ఇవి. సో అలా ఏదైనా పని చేయాలంటే ఆయన దగ్గర ఏ శక్తి ఉండాలి? ధనశక్తి ఉండాలి. అందుకని ఆయన భార్య లక్ష్మీదేవి. ధనం అనొచ్చు, అలాగే ఐశ్వర్యం అనొచ్చు. ఎవరికైనా అన్నం పెట్టాలి, ఆఖరి నారాయణ అంటే అన్నం పెట్టాలంటే అన్నం పెట్టే శక్తి కూడా నారాయణ. అలాగా ఐశ్వర్య శక్తిగా వచ్చి లక్ష్మీదేవి విష్ణువుకి భార్య అయింది. శివుడు లయకారం కదా, తీసుకెళ్ళాలి. ఆయన ధ్యానంలో ఎప్పుడు అలా ఉంటే ఆయన కదిలించి ఆయనలో శక్తిగా రుద్రాణి అమ్మవారు, ఆవిడ ఆయనలో శక్తిగా ప్రవహించి ఆయనతోని సృష్టి యొక్క ఏ కారణం చేస్తుంది? శివుడు ఏ కారణం చేస్తారు? లయం చేస్తారు, పట్టుకెళ్ళిపోతారు. అలా అమ్మ అందుకనే సర్వశక్తి. ఇలా కాకుండా ప్రతి జీవిలో శక్తిగా ఉన్నది అమ్మవారే. ఆ శక్తి లేకపోతే మనం పని చేయలేము. చాలా నీరసంగా ఉందండి, అది ఏదన్నా తీసుకున్నాం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శక్తి రూపంగా అన్ని జీవుల్లో ఉన్నది నువ్వే. అలానే ఇంకోటి ఏమనుకున్నాం మనం? ఆకలి రూపేణ ఉన్నది కూడా అమ్మే. క్షుధారూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అన్నరూపేణ సంస్థిత. ఆకలి మీద ఉన్నవాడికి అన్న రూపంలో వచ్చి అమ్మవారే శక్తిని చేకూరుస్తుంది. ఆ తిన్నది లోపల అగ్ని రూపంలో ఉన్న అమ్మవారు ఏం చేస్తుంది? కాల్చి పచనం చేసి దాన్ని ఆ తిన్న దానిలోంచి ఎనర్జీ తీస్తే కానీ మనం లేచి పని చేయలేం. చూడండి ఎలా ఉంది. అలా ఆమె సర్వశక్తి స్వరూపిణి, సర్వజ్ఞ, అన్నీ తెలిసినది. సర్వశక్తి ఆవిడే. ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎన్ని లోకాలు, అన్నిట్లో వాళ్ళలో ఉన్న శక్తి అమ్మవారు. అమ్మవారికి ఇంకో పేరు, దానికి ఆ లోపల ఉన్న శక్తిని కుండలిని శక్తి అంటారు. అమ్మవారి కుండలిని శక్తి. దానివల్ల ఆ కుండలిని సాధన చేయడం వల్ల చక్రాలు ఒకదాని తర్వాత జాగరూకమయ్యి, అంటే ఒకదానితో యాక్టివేషన్ అంటారు. అయ్యి సహస్రాలమై ఇక్కడ బ్రహ్మరంధ భేదమై ఏమవుతారో మోక్షానికి వెళ్ళిపోతారు. అలా స్వరూపిణి, సర్వజ్ఞ, అన్నీ తెలిసినది. భవబంధ విచ్చితి కావింపగల నైపుణి ఆ దేవి ఒక్కరికితే ఉంది. భవబంధ విచ్ఛిన్నం కావించగల శక్తి అంటే ఈ సంసార బంధనాల నుంచి కూడా మనల్ని దూరం చేసి దేవుడిలో కలపగల శక్తి కూడా అమ్మవారికే ఉంది. అలాంటి యొక్క నైపుణ్యం అమ్మవారికి ఒక్కదానికే ఉంది అంటున్నారు. త్రిగుణాత్మకమైన స్వీయ శక్తిచే లోకాన్ని సృజించి 3 రకాల గుణాలు ఏంటది? సత్వరజ తమో గుణాలు. అలా తన సొంత శక్తి, స్వీయ శక్తిచే
లోకాలను సృజించి పెంచి లయకాలంలో రమించే విసర్జనే ఆ దేవి. ఆ త్రిగుణాలు కూడా అమ్మవారి నుంచి వచ్చినాయి. సత్వరజస్తమో గుణాలు కూడా అమ్మవారి నుంచి వచ్చాయి. సత్వగుణ ఫస్ట్ రజోగుణం పుట్టడం, తర్వాత సత్వగుణం అంత పెరగడం అంత జరగడం, మరి తమో గుణం లయం కావడం. అర్థమైందా? మూడుగా ఆ మూడు గుణాలు కూడా అమ్మవారిలోంచి వచ్చి సృష్టి స్థితి లయ అనే మూడు పనులను అమ్మవారు చేస్తున్నారు. అంటే ఆవిడే బ్రహ్మదేవుడు, ఆవిడలోంచి విష్ణువు, ఆవిడలోంచి శివుడు వచ్చారు. ఆ మూడు గుణాలు. వేద విధులు పౌరాణికులు సకల జగత్ సృష్టిని బ్రహ్మదేవుడు చేస్తారంటారు కదా. అందరూ ఏమంటారు? సృష్టి ఎవరు చేశారయ్యా అంటే బ్రహ్మదేవుడు చేశారంటారు. కానీ అతడు స్వతంత్రుడు కాదు. బ్రహ్మదేవుడు తన ఇష్టం వచ్చినట్టు సృష్టి చేయలేడు. ఎందుకు చేయలేడు? బ్రహ్మదేవుడు సృష్టి చేయాలంటే విష్ణు శివుడు అమ్మవారిని కనుక్కొని చేయాలి. ఎలాంటి సృష్టి చేయాలి? ఆయన సొంతంగా సృష్టి చేయడానికి పెన్ పవర్ లేదు. అడిగి చేయాలి. ఎంతమంది పుట్టించాలి, ఎవరి టైం ఎప్పుడు తీసేయాలా, అవన్నీ కనుక్కొని చేస్తుంటాడు బ్రహ్మదేవుడు. అంటే విష్ణు శివుడు అమ్మవారికి ఆయన అసిస్టెంట్ లాగా. అతడు విష్ణు నాభికమలం నుండి జన్మించి అందులోనే లయమవుతాడు. ఆ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణువు నాభికమలంలోంచి పుట్టాడు, అక్కడే లయమైపోతున్నాడు. మళ్ళీ అక్కడి నుంచే వస్తున్నాడు, అక్కడే లయమైపోతున్నాడు. ఆయుష్ తీరంగానే అలా లయమైపోయినప్పుడు ఆ పుర్రె ఏదైతే ఉందో అది శివుడి మెల్లో పుర్రెల మాలగా అంటే అంతమంది బ్రహ్మదేవులు వచ్చి వెళ్ళిపోయారు. అంటే శివుడు అలానే ఉన్నాడు, బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు. అంటే విధిరాత రాసేవాడి విధాత యొక్క పుర్రెలే మాలగా వేసుకున్నవాడు. అంటే శివుడు ఏంటో ఆలోచించాడు. తండ్రులకే తండ్రి. ఇక విష్ణువు, మరి విష్ణు సంగతి ఏంటి? బ్రహ్మదేవుడు అంటే నా విష్ణు కమలంలో నాభి కమలం నుంచి వచ్చాడు, లతాలలో ఏమవుతాడు. మరి విష్ణువు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కూడా ఆదిశేషు నాభి కమల ముక్కలం నుండి ఉద్భవించి, ఆదిశేషుడు చుట్టగా ఉన్నాడు కదా పాలసముద్రం పైన, దానిలోంచే పుట్టి దానిలోనే యోగ నిధిలో ఉంటుంటాడు విష్ణువు. ఎక్కడ? ఆదిశేషుడు. ఆ శేషాయిపై యోగ నిధిలో మునిగిపోతాడు. ఆ శేషాయికి ఆధారం జలనిధి. మరి ఆ శేషుడు దేని ఉంటున్నాడు చుట్టున్నాడు? పాల సముద్రం, లేదంటే జలనిధి, నీళ్ళలో పాల సముద్రం. అవునా? లిక్విడ్ స్టేట్లో ఉన్న దాన్ని ఆయన తేలుతున్నాడు. నీళ్ళలో పాలు. సృష్టికి పూర్వాపేక్ష ఉండాలి కదా. మరి వీటన్నిటికి కారణం ఆధారం, నీళ్ళకి ఆధారం ఏంటి మరి? అవునా? శేషుడు మాత్రం నీళ్ళ మీద తేలుతున్నాడు. సరే, కనుక ఆ జలనిధికి ఆధారం స్వతంత్రమో సర్వశక్తి సంపన్నమైన ఆ పరాశక్తి. ఆ నీళ్ళకి ఆధారం అమ్మ. ఆ నీళ్ళ మీద ఏదైతే ఆదిశేషుడు అంటే విష్ణువు కూడా ఆధారం అమ్మనే. అంటే అమ్మలోంచి విష్ణువు వచ్చాడు. కావున ఆ జగదంబికకు ప్రాంజలించి ఆ దేవి కథను ప్రారంభిస్తారు. అలాంటి అమ్మకి, బ్రహ్మకు ఆధారమైన అమ్మ, విష్ణువుకు కూడా ఆధారమైన అమ్మకు నమస్కారం చేస్తూ అమ్మవారి కథను మనం దేవీ భాగవతంగా చెప్పుకుందాం అనుకుంటూ ప్రణామాలు చెప్తున్నారు. అలా మనం కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అని నమస్కారం చేసుకుంటూ దేవీ భాగవతం అమ్మవారి యొక్క పురాణం చెప్పుకుంటాం. ఆ దేవీ చరిత్ర అద్భుతావహమైనది. స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా. ఆ దేవీ చరిత్ర చాలా అద్భుతమైనది, అంటే గొప్పదైన అద్భుతాలు చూపిస్తుంటుంది. దేవీ భాగవతంలో నిజంగానే ఒక్కొక్క ఇండివిజువల్ క్యారెక్టర్స్ గురించి చాలా బాగా బుధగ్రహం ఎలా వచ్చింది, అలా ఒక్కొక్కడు దీనిలో చాలా బాగా డీటెయిల్గా ఇచ్చారు, వస్తాయి. సరే, అఖిల పురాణాలకు అది తలమానికం వంటిది. దేవీ పురాణం, దేవీ భాగవతం అన్ని పురాణాలకి తలమానికం. అంటే బాడీలో ఉచ్చమైనది, గొప్పనైన స్థానం ఏది అంటే బాడీలో తలకాయ. ఎందుకంటే ఆ తలకాయలో ఉన్న బ్రెయినే కదా బాడీని అంతా కూడా మేనేజ్ చేసేది. అలాగా దేవీ భాగవతం ఇక్కడ పెట్టుకొని చూసుకోగలిగిన గ్రంథం అన్ని పురాణాల్లోకి వెళ్ళా. 12 స్కందాలుగా, ఎన్ని స్కందాలు ఉన్నాయి? 12 స్కందాలు విభక్తమై మొత్తం 318 అధ్యాయాలు, 318 అధ్యాయాలు ఉన్నాయి. అలాగా ఆ దేవీ భాగవతం రచింపబడింది. పురాణానికి సర్గం, పురాణానికి ఒక లక్షణం. ఏదైనా 18 పురాణాలు తెలుసు మనకి, వాటి పేర్లు. ఎలాగైతే మనం పద్మపురాణం, స్కంద పురాణం, గరుడ పురాణం ఇలా అనుకుంటున్నామో, అలా 18 పురాణాలకు కూడా పురాణం అనాలంటే వాటికి ఒక పంచలక్షణాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా.
పురాణం అంటే ఎన్ని లక్షణాలు ఉంటాయి దానికి? పంచలక్షణాలు ఉంటేనే పురాణం. 5 లక్షణాలు ఉంటాయి. ఒకదాని పేరు సర్గం, ఇంకోటి ప్రతిసర్గం, సర్గం ప్రతిసర్గం. మూడోది వంశం. ఫస్ట్ది ఏంటమ్మా? సర్గం. రెండోది ప్రతిసర్గం. మూడోది వంశం. తర్వాత మన్వంతరం. మన్వంతరాలు. ఎన్ని మన్వంతరాలు అంటాం కదా, మనువు మన్వంతరాలు. తర్వాత వంశానుచరితం 5. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం. మళ్ళీ రివైజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పురాణం అంటే ఏంటయ్యా, దాని లక్షణాలు ఏంటి అంటే ఈ 5 చెప్పగలిగే. మనం ఆ సనాతన ధర్మంలో పుట్టినందుకు ఇలాంటివి చెప్పగలగాలి. మనం అన్ని నేర్చుకుంటూ అన్ని చేస్తున్నాం, కానీ ఇలాంటివి మనకు గుర్తు రావట్లేదు చెప్పడానికి కదా. అందుకని గుర్తుపెట్టుకోండి, పురాణానికి ఏంటయ్యా పురాణం అంటే పురాణానికి 5 లక్షణాలు ఉంటాయండి. అది సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం. ఈ 5 లక్షణాలు ఉంటే దాని పురాణం అంటారు. మరి దేవి భాగవతం అనే పురాణానికి ఈ 5 లక్షణాలు ఉన్నాయా చెక్ చేసుకుందాం. ఆ 5 లక్షణాలు ఉంటే దాని పురాణం అంటాం. సరే చూద్దాం ఏంటి ఆ 5 లక్షణాలు. సత్వరజస్తమో గుణ స్వరూపిణులైన 3 రకాల గుణాలు ఉన్నాయి. అవి ఏంటేంటి? సత్వము, రజము, తమో గుణం కదా. అలా ఉన్నవాళ్ళు ఎవరు? లక్ష్మీ సరస్వతి కాళికలో. లక్ష్మీదేవి ఎవరి భార్య? సత్వగుణం. ఓకేనా. సరస్వతి ఎవరి భార్య? అమ్మవారు బ్రహ్మ, ఆయన రజోగుణం. కాళీ అమ్మవారు ఎవరి భార్య? శివుడు, ఆయన ఏ గుణం? తమో గుణం. అలా ఈ 3 గుణాలు ఉన్నవాళ్ళు కాబట్టి దాన్ని సర్గం అంటారు. ఆ లక్షణాలు గుణాల గురించి చెప్పేది సర్గం. సో ఒక లక్షణం వచ్చేసినాం ఈ దేవి పురాణంలో. ఇంకా 4 రావాలి. పాలనోత్పత్తి నాశముల కొరకు హరి గురించి రుద్రుల సముత్పత్తి ప్రతిసర్గమని. పుట్టడం అయింది, మరి దాన్ని కంట్రోల్ చేసి పాలనా శక్తి అంటే రూలింగ్ చేయాలి కదా. వాళ్ళు రూల్ చేసే దాన్ని కలిపేయాలి కదా. ఈ శక్తులు ఎవరికి ఇచ్చారు? విష్ణువుకి, రుద్రుడికి ఇచ్చారు. అలాంటి లక్షణాలతో విష్ణువు, రుద్రుడు ఉన్నారు కాబట్టి పాలనోత్పత్తి నాశనముల అంటే పాలించడం అంటే రూల్ చేయడం, అలానే రూలింగ్ అయిపోయాక దాన్ని క్లోజ్ చేయడం చాప్టర్. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రతిసర్గం అన్నారు. సర్గానికితో పాటు ప్రతిసర్గం అన్నారు దాన్ని. రెండో దాన్ని. మూడోది ఏంటి మనకి? వంశం. సర్గం ఉంది లక్షణం, ప్రతిసర్గ లక్షణం కూడా ఈ పురాణానికి ఉంది, దేవి భాగవతానికి. మూడోది ఏంటి? వంశం. సూర్య చంద్రోద్భవులైన రాజుల చరిత్రము. సూర్యవంశీయుడు, చంద్రవంశీయుడు. సూర్యవంశీయుడు ఎవరు? రాముడు. చంద్రవంశీయురాలు ఎవరు? సీతమ్మ రామాయణంలో. అదే మళ్ళీ నెక్స్ట్ యుగం మారింది. ఏ యుగం? అప్పుడు చంద్రవంశీయుడు ఎవరు? కృష్ణుడు. అర్థమైందా? అలా ఆ వంశాలు అలా వస్తున్నాయి కదా. దాని ఏమన్నాం? చంద్రోద్భవులు, సూర్యవంశం వాళ్ళు, చంద్రవంశం వాళ్ళు. కాబట్టి వంశం కూడా అనే లక్షణం కూడా పురాణానికి ఉంది. 3 లక్షణాలు వచ్చాయి. ఇంకా 4వది ఏంటి? మన్వంతరం కదా. దానికి ఏముంది చూద్దాం. స్వయంభువు ఆది మనువుల అభివర్ణనము, వారి కాల సంఖ్య మన్వంతరమని. స్వయంభువు ఆది మనువులు, మనకు ముందు ముత్తాతలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ద్వారా మనందరం వచ్చాం కదా, మన్వంతరాలు. అయితే వీళ్ళందరి యొక్క ఆయుష్, వారు ఎంతమంది, వాళ్ళ ఆయుష్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ ఏమంటారు? మన్వంతరాలు అంటారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆయుష్ ఎంత, మనువులు అంటారు. ఆ మన్వంతరాలు అంటే మిగతా వాళ్ళందరూ, మనువు మిగతా వాళ్ళందరూ. సౌనకాదులు ఎలా అంటున్నారు? సౌనకుడు ప్లస్ మిగతా వాళ్ళు కృష్ణుడు. అలా సనక సనందనాదులు అంటాం కదా. సనక, సనందన, సనత్కుమార, సనాతన. ఈ 4 చెప్పేది ప్రతిసారి చెప్పకుండా సనక సనందనాదులు అంటారు. 4ని 2 చెప్పి ఆదులు అంటారు మిగతా వాళ్ళు అని. అలా వీరి యొక్క వంశంలో కథని కూడా మనం తెలుసుకోవాలి కదా. వీళ్ళ ఎవరైతే మన్వంతరాలు, మనువులు, వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆయుష్ ఏంటని చెప్పేది ఏంటి మనకి? మన్వంతరం. వాళ్ళ వంశము, వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్పేది ఏంటి? వంశానుచరితం. సో దేవీ భాగవతంలో 5 లక్షణాలు కూడా దేవీ పురాణంలో ఉన్నాయి. ఆ 5 లక్షణాలు ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సర్గం, ప్రతిసర్గం ఆ 2 సేమ్గా ఉన్నాయి చూడడానికి. వంశం వచ్చింది, తర్వాత మన్వంతరం వచ్చింది. ఈ వంశానికి సంబంధించిన వంశానుచరితం లాస్ట్ వచ్చింది. సర్గం, ప్రతిసర్గం, తర్వాత వంశం, మన్వంతరం, వంశానుచరితం. ఈ 5
ప్రతి పురాణానికి ఉంటాయి. గరుడ పురాణానికి కూడా ఉంది. అర్థమైందా? పద్మ పురాణానికి కూడా ఉంది, అగ్ని పురాణానికి కూడా ఉంది, స్కంద పురాణానికి కూడా ఉంది. ఒకరోజు ఈ 18 పురాణాల గురించి కూడా మనం నోట్ చేసుకొని మనం రివైజ్ చేద్దాం. ఏ పురాణం దేని గురించి మాట్లాడుతుంది అలా. సరే, సో మొత్తానికి మనం అనుకున్న 5 లక్షణాలు దేవి భాగవతానికి ఉన్నాయి. ఇలా పంచలక్షణ సముపేతమైన ఈ 5 లక్షణాలు కలిసి ఉన్న పురాణం దేవి భాగవతం. ఆ వ్యాస భాగవతం మహాపురాణం ఎవరు రాశారు? వ్యాస భగవాన్. సపాద లక్ష సంయుతము వేద సంయుతమునైన భారతం ఇతిహాసం కాని పురాణం కాదు. పురాణానికి ఉన్న లక్షణాలున్న మహాభారతం పురాణం అందుతారు, ఇతిహాసం అంటే గుర్తుపెట్టుకోండి. పురాణం కాదు మహాభారతం, అదేంటి? ఇతిహాసాలు. అతని సూత మహర్షి భాషితం విని సౌనకుడు అంటున్నాడు. సూత మహర్షి అనగానే సౌనక మహామునులు అన్నారు, మిగతా వాళ్ళు అంటున్నారు, మునీంద్ర పురాణాలు ఎన్ని అసలు? పురాణాలు ఎన్ని ఉన్నాయి? మనకు తెలుసుగా 18 పురాణాలు. వాటి పద్య సంఖ్య ఎంత? ఒక్కొక్క పురాణాలు ఎన్ని పద్యాలు ఉన్నాయి, అలానే ఎన్ని స్కందాలు ఉన్నాయి లోపల అనుకున్నాం కదా మనం విభజన. వాటి కర్తలు ఎవరు? ఒక్కొక్క పురాణం ఎవరెవరు రాశారు? ఆ విషయాలన్నీ వినాలని మునులు కుతూహలపడుతున్నారు. ఈ విషయాలన్నీ వినాలి, తెలుసుకోవాలని మా యొక్క ఋషులు కుతూహలపడతారని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చెప్పండి స్వామి, మీరు చెప్తే తెలుసుకుందామని అంటున్నారు. సవిస్తరంగా చెప్పమని అర్థించాడు. మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అని చెప్పుకుంటూ ఇవాటి యొక్క దేవీ మహిమ వర్ణన గురించి ఇవాటి చెప్పుకున్న పురాణానికి శుభం. సర్వం శ్రీ